ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెలలో రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ రేషన్ సరుకులు అనేటివి ఇంటింటికి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచే శ్రీకారం అయితే చుడుతుంది. సో ఎవరెవరికి ఇంటి దగ్గరికి రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు, ఏ ఏరియాలో మనకు ఇది చేయబోతున్నారో పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రేషన్ కార్డులకు రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా దాదాపు ఈ కేటగిరీకి సంబంధించినటువంటి రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరి రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయి, ఎవరెవరికి రేషన్ కార్డులు అనేటివి యాక్టివ్లో ఉంటాయి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన లబ్ధిదారులను గుర్తించాలి అంటే ఖచ్చితంగా మనకు అర్హత ప్రమాణాలను తెలిపేటువంటి ఏదైనా ఒక ప్రూఫ్ ఉంది అంటే అది రేషన్ కార్డే. రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క లబ్ధిదారులందరికీ ఆయా రకాల పథకాలను అయితే పంపిణీ చేస్తుంది. అందుకని ఇప్పుడు రేషన్ కార్డుని రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఈ కార్డులన్నింటినీ కూడా రద్దు చేయబోతున్నారు. సో ఏ కార్డులు రద్దు అవుతున్నాయి, ఎవరెవరికి కార్డులు ఉంటాయి, ఈ రేషన్ సరుకుల్లో వచ్చినటువంటి భారీ మార్పులు ఏంటి, కంప్లీట్ అప్డేట్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా రేషన్ కార్డులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఏ అప్డేట్ వచ్చినా మీ యొక్క ఫోన్కి అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రీసెంట్లీ మనకు కొత్త రేషన్ కార్డులను కూడా మనకు స్మార్ట్ కార్డులను కూడా జారీ చేసింది. ఈ స్మార్ట్ కార్డులు వచ్చేసి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఈ రేషన్ కార్డు అనేది మనకు రేషన్ సరుకులు చౌక ధరల దుకాణం ద్వారా అంటే రేషన్ షాప్ ద్వారా మనకు తక్కువ ధరకే సబ్సిడీ రేట్లకే వస్తువులన్నింటిని కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక రెండోదిగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పథకం అనేది ఇవ్వాలన్నా, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలన్నా, లేదా మనకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది మనకు ఉండాలన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసత్వంతో పాటు మనకు రేషన్ కార్డు అనేది కూడా ఉండాలి. సో ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి రేషన్ కార్డుని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 84 లక్షల కంటే పైన రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఈ కొత్త రేషన్ కార్డుల జారీల ప్రక్రియలో చాలామందికి కొత్త రేషన్ కార్డ్స్ అయితే రాలేదు. సో వాళ్ళ దగ్గర ఇంకా పాత కార్డులే ఉన్నాయి. పాత కార్డులు ఉన్నటువంటి వారందరూ కూడా నేరుగా ఇప్పుడు మీరు 200 రూపాయలు కనుక మీరు చెల్లించి ఈ 200 రూపాయలు కనుక మీరు చెల్లించి కొత్త రేషన్ కార్డు కనుక మీరు అప్లై అనేది చేసుకుంటే నేరుగా మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది మీ ఇంటి దగ్గరకే అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ ఇంటికే వస్తుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఎవరికైతే పాత రేషన్ కార్డు ఉందో వాళ్ళు వెంటనే కొత్త రేషన్ కార్డు అయితే తెప్పించుకోండి. ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారికి మాత్రమే రేషన్ సరుకులైనా అలాగే రేషన్ బియ్యం అయినా ఇవన్నీ కూడా మనకు ఇవ్వబోతుంది. అయితే ఈ మంత్లో మనకు ఇచ్చేటువంటి రేషన్ సరుకులలో మనకు కొన్ని భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. వీటితో పాటుగా రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డులను కూడా అయితే రద్దు చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు రద్దు చేస్తున్నారు అన్న విషయాన్ని క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ నెలలో మనకి ఇచ్చేటువంటి రేషన్ సరుకుల్లో వచ్చిన భారీ మార్పులను చూసుకొని తర్వాత మనం ఆ పాయింట్కి అయితే వెళ్దాం రేషన్ కార్డుల రద్దుకు సంబంధించి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల, ముఖ్యంగా మీరు 12వ తారీఖు లోపల అయితే రేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. 15 దాకా అయితే ఇవ్వాలి. కానీ కొన్ని ఏరియాస్లో డీలర్స్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అయితే అయిపోవడం వల్ల వాళ్ళు 12వ తేదీకే సర్వర్ రావట్లేదని చెప్పేస్తున్నారు. సో కాబట్టి మీరు 12వ తేదీకి అంతా కూడా రేషన్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. 1వ తారీఖు నుంచి మనకు ఖచ్చితంగా రేషన్ సరుకులను అయితే పంపిణీ చేస్తారు. ఈసారి రేషన్ సరుకుల్లో మనకు ముఖ్యంగా రైస్తో పాటు అంటే ఉచితంగా బియ్యం అయితే పంపిణీ చేస్తారు.
27 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులైతే ఆల్రెడీ ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మనకు తీసుకోకుండా కేవలం ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ వస్తుంది. ఈ బియ్యం వచ్చేసి మనకు ఇప్పుడు ఈసారి రేషన్ సరుకుల్లో భారీగా మనకు మార్పులు చేసి మనకు 7 కిలోల చొప్పున బియ్యం అయితే పంపిణీ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు సమ్మతి తెలిపాయి. ప్రస్తుతం ఇప్పుడు ప్రతి కార్డులో ఉన్నటువంటి ఒక్కో లబ్ధిదారునికి 5 కిలోల చొప్పున బియ్యం అయితే వస్తున్నాయి. కానీ మనకు వచ్చే నెల నుంచి 7 కిలోల వరకు బియ్యం అయితే రాబోతున్నాయి. ఈ నెలలో మనకు రేషన్ సరుకుల్లో ఇచ్చేటువంటి మార్పులు ఏమంటే ముఖ్యంగా రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, జొన్నలు, రాగులు, అలాగే వాటితో పాటు 1 కిలో గోధుమ పిండి, పంచదార, ఇక వీటితో పాటుగా ఈ యొక్క 6 రకాల సరుకులతో పాటుగా కొన్ని ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద నూనె, చింతపండు కూడా అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఈ నూనె, చింతపండు అనేది అన్ని ఏరియాస్లో కాదండి, కొన్ని ఏరియాస్లో మాత్రమే. సో మీ ఏరియాలో ఏమి ఇచ్చారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేటప్పటికి మీరు రేషన్ సరుకులు తీసుకొని ఉంటే. ఇక మనం నెక్స్ట్ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్లోనే ఈ యొక్క 7 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆమోదించింది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5 కిలోలకి అదనంగా 2 కిలోలు చేర్చి ఒక్కో కుటుంబానికి మనిషికి అంటే ఒక కార్డులో ఉన్నటువంటి వారందరికీ, ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకి ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి కలిపి 35 కిలోల మాత్రమే బియ్యం అయితే వచ్చేవి. కానీ కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో భాగంగా ఈ అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి 35 కిలోల చొప్పున బియ్యం ఇస్తే కరెక్ట్ కాదు. కానీ కుటుంబంలో ఒకవేళ 5 మంది 7 మంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఎక్కువ బియ్యం వచ్చే విధంగా ప్లాన్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక్కొక్క కార్డుదారునికి 5 కిలోల నుంచి మరో 2 కిలోల అదనంగా కలిపి 7 కిలోల వరకు బియ్యాన్ని అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ 7 కిలోల బియ్యం అనేది మనకు అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకి ఈ నెల నుంచే ప్రారంభమవుతుంది. వచ్చే నెలలో కూడా దీన్ని కంటిన్యూషన్ అయితే చేస్తారన్నమాట. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరి రేషన్ కార్డులు అనేది రద్దు కాబోతున్నాయంటే ఇప్పుడు అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు 7 కిలోల చొప్పున బియ్యాన్ని పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులని రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నాయి. ఈ రీవెరిఫికేషన్లో భాగంగా ఎవరికైతే అనర్హత వస్తుందో అటువంటి కార్డులన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా అనర్హులుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి పథకాన్ని అయితే రద్దు చేయాలి. ఏది కూడా వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉండకూడదు, కేవలం అర్హులకి మాత్రమే ఇవ్వాలి అన్న ఒక నినాదంతో ఇప్పుడు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్లో భాగంగా ఎవరికైతే ఈకేవైసీ అనేది లేదో వాళ్ళ యొక్క పేరు రేషన్ కార్డులో ఇన్యాక్టివ్ అవుతుంది. ఒకవేళ మీ రేషన్ కార్డులో 2 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ 2 మెంబర్స్కి ఈకేవైసీ కంప్లీట్ కాలేదనుకోండి, అప్పుడు ఈ మీ కార్డు అనేది ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. మీ కార్డు ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయిందంటే తిరిగి మీరు రేషన్ కార్డు కావాలి అనుకుంటే ఎంఆర్ఓ కానీ లేదా విఆర్ఓ కానీ సచివాలయం చుట్టూ తిరిగి మీరు మళ్ళీ ప్రూఫ్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ చేసుకొని రేషన్ కార్డు కోసం అప్లై అనేది చేసుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ మీకు అప్లై చేసుకునేటప్పుడు కార్డు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ ఉన్న కార్డుని మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి. ఈ యొక్క రీవెరిఫికేషన్లో భాగంగా ఈకేవైసీ లేనటువంటి వారి పేర్లు ఇన్యాక్టివ్ అవుతాయి. ఒకవేళ మీరు మీ యొక్క ఫ్యామిలీలో ఒకవేళ ఉండి కూడా యాక్టివ్గా ఉండి కూడా బయట ఎక్కడన్నా ఉండి ఈకేవైసీ అనేది ఇంకా చేసుకోకపోతే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి మైగ్రేషన్ అనే ఒక ఆప్షన్ ఏదో ఉంటుంది. సో దాన్ని అయితే వాళ్ళు పెడతారు. అట్లా కాకుండా మీరు రేషన్ కార్డులో కూడా ఉండి కూడా అన్ని బెనిఫిట్స్ తీసుకుంటూ కూడా ఈకేవైసీ అనేది మాత్రం కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం మీ పేరు అయితే ఇన్యాక్టివ్ అవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే మీ యొక్క పేరు అనేది రేషన్ కార్డులో ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మనకు గడిచినటువంటి 3 నెలల పాటు ఒకేసారి వరుసగా 3 నెలల పాటు రేషన్ కనుక తీసుకోకుండా ఉంటే అటువంటి రేషన్ కార్డులను కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్యాక్టివ్ అయితే చేస్తాయి. సో ఇన్యాక్టివ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ కనుక మీరు రేషన్ తీసుకోకపోతే 4వ నెలలో ఖచ్చితంగా మీ రేషన్ కార్డు అనేది ఇంకా క్లోజ్ అయితే అయిపోతుంది. సో కాబట్టి జాగ్రత్త పడండి. ప్రతి నెలలో మ్యాక్సిమం ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. సో మనకు 1 నేషన్ 1 రేషన్ కార్యక్రమంలో భాగంగా మనకు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్న చెన్నైలో ఉన్నా సరే మీ రేషన్ కార్డు అనేది యూస్ చేసి రేషన్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదా మీరు ఆంధ్రాకు వచ్చినప్పుడైనా సరే నెలకు ఒకసారి వచ్చినప్పుడైనా ఆంధ్ర సరౌండింగ్స్లో మీరున్నటువంటి హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి ఆంధ్ర బార్డర్కి వచ్చి అక్కడికి వచ్చి ఒక వేలు ముద్ర వేసి మీరు తీసుకుని
వెళ్ళిపోవచ్చు అనమాట రేషన్ అనేది. ఖచ్చితంగా రేషన్ తీసుకోకపోయినా సరే ఆ రేషన్ బియ్యం తీసుకొని మీరు ఎత్తుకొని వెళ్ళొచ్చు, లేదా అక్కడ ఎవరికైనా ఇచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైనా ఇచ్చేసి మీరు సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో ఏది ఏమైనా రేషన్ సరుకులు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకి బియ్యం సరుకులు అంటే పెంచడం వల్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్లో ఎవరికైనా ఇనెలిజిబిలిటీ వచ్చిందా మీ కార్డు అయితే రద్దయిపోతుంది. ఇప్పుడు మన యొక్క రేషన్ కార్డుని బేస్ చేసుకొని ఆడబిడ్డ నిధి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మరియు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఏ పథకమైనా మనకు ఈ రేషన్ కార్డు ఉంటేనే పథకం ఉంటుంది. రేషన్ కార్డు లేకపోతే మనకు పథకం ఉండదన్నమాట. సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు జాగ్రత్త పడండి. మీ రేషన్ కార్డు సేఫ్గా ఉంటుంది. రేషన్ కార్డుకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కానీ, కొత్త రూల్స్ కానీ, మార్పులు చేర్పులు కానీ ఏమైనా చేస్తే మాత్రం నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరలో మన యొక్క ఛానల్ అనేది 1 మిలియన్కి అయితే వెళ్ళిపోతుంది. అంటే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుతారు. సో రీచ్ అయితే మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీకి ఒక గోల్డెన్ ప్లే బటన్ అయితే నాకు ఆశ. సో నా ఆశని మీరు తీర్చండి, ఎందుకంటే అది మీ వల్లే అవుతుంది కాబట్టి. సో ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.